నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉండి భక్తులను కృపాకటాక్షాలతో చూస్తూ ఉంటాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారు వెలసి ఉన్న ఆనంద నిలయం యొక్క గోపురాన్ని విమానం అంటారు. ఆ విమాన వెంకటేశ్వర స్వామి వారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. విమానం అంటే చక్రవర్తి నివసించే భవనం అని అర్థం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు సర్వలోకానికి చక్రవర్తి. అందువల్ల ఈ శ్రీవారు ఉండే గర్భాలయాన్ని విమానం అని అంటారు. విశేషేణ మాంతి వర్తంతే దేవ అస్మిన్నితి విమానః అంటే విశేషంగా దేవతలు ఇందులో ఉంటారు గనుక ఈ గర్భాలయాన్ని విమానం అంటారు అని అర్థం. త్రిదళ విమానంలో వాయవ్యంలో ఉత్తరముఖంగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విమాన వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. విమాన భాగంలో ఇది ఉన్నందువల్లే స్వామివారికి ఆ పేరు వచ్చింది. ఒకవేళ ఏ కారణం చేతనైనా భక్తులు గర్భాలయంలో స్వామిని దర్శించుకోలేకపోతే ఈ స్వామివారినే దర్శించుకొని తృప్తిపడి వెళ్ళేవారని ఒక ప్రతీతి ఉంది. విమాన వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తు మూల విరాట్టులాగానే ఉంటారంట. అది ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం కదా. శంఖ చక్రాలతో దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటారు ఆయన. మనం చూస్తూ ఉంటాము విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినప్పుడు. ఈ స్వామివారికి ఇరువైపులా గరుత్మంతుడు, నాట్యం చేస్తున్న బాలకృష్ణుడు, హనుమంతుడు ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం స్వామిని చూసినప్పుడు. అసలు మనం స్వామివారిని ఎలా గుర్తుపడతాం? మనము గర్భాలయంలోని స్వామివారిని చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ స్వామివారిని ఎలా గుర్తుపడతామంటే, స్వామివారి చుట్టూ తెల్లగా వెండితో చేసిన మకర తోరణం అలంకరింపబడి ఉంటుంది. అది మనందరూ చూస్తూ ఉంటాం కదా. దానివల్ల మాత్రమే మనం ఈ స్వామివారిని వీలుగా గుర్తుపట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. శ్రీనివాసుడిని దర్శించాక మనము ప్రదక్షిణ మార్గంలో వెళుతుంటాం. అక్కడ కొప్పెరికన్నా ముందు ఉత్తరాన ఉన్న ఎత్తైన అరుగు మీద నుంచి మనం విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాం. మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అక్కడికి వచ్చిన వెంటనే మనం ఇగో ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, దర్శించుకోండి అని. మనం వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎత్తైన అరుగు ఉంటుంది కదా, అరుగు మీద మెట్లు కూడా 2 2 3 ఉంటాయి. ఆ మెట్ల పైకి ఎక్కి మనం ఈ స్వామివారిని హాయిగా దర్శించుకొని మనం క్రిందకి దిగుతాం. చాలాసేపు జనం లేకపోతే మనం అక్కడ నిలబడి దర్శనం చేసుకుంటూనే ఉండవచ్చు కూడా. విమానం సర్వపాపఘ్నం విష్ణునాధిష్ఠితం సహా పశ్యతాం సర్వభూతానాం ఆహ్లాదజనకం శుభం అంటే ఆనందనలీయ విమానంతో పాటు విమాన వెంకటేశ్వరుని కూడా దర్శిస్తే మన సర్వపాపాలు నశిస్తాయి, పరమానందం లభిస్తుంది అని అర్థం అన్నమాట. పూర్వం భక్తులు ఏం చేసేవారంటే వాళ్ళకి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు మనకి జనం ఎక్కువగా ఉన్నారు. మనం ఒకవేళ లోపలికి వెళ్ళామంటే మనం ఎలాగ బయటకు వస్తామో మనకు తెలియదు. మనం అనుకున్నట్టు అక్కడ జరగదు. జనాన్ని బట్టి ఒకవేళ జనం లేకపోతే వెసులుబాటు ఉంటే మనం కొంచెం అక్కడ కొప్పెర దగ్గర విమాన వెంకటేశ్వర స్వామి వారి ఉన్నటువంటి ప్రదేశం దగ్గర కాస్త తిరగగలుగుతాం. లేకపోతే మనకు అవకాశం కూడా ఉండదు. పూర్వం భక్తులు ఏం చేసేవారంటే ముందుగా విమాన ప్రదక్షిణ చేసి ఆ తరువాత విమాన వెంకటేశ్వరుని చూసి ఆ తరువాత స్వామివారిని దర్శించుకునేవారట. ఇప్పుడు మనకు అటువంటి అవకాశం ఉండదు. మరి ఎప్పుడైనా కలుగుతుందేమో మనం వేచి చూడాల్సిందే. అయితే ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని ఎందుకు అక్కడ ప్రతిష్ఠించారు అంటే దీనికి ఒక చిన్న కథ ఉంది. స్వామివారిని నిత్య కైంకర్యాలతో సేవించేటటువంటి ఆచార్యులు చాలామంది ఉంటారు. వాళ్ళే కాకుండా మామూలు వాళ్ళు కూడా, అక్కడ ఉండే సిబ్బంది వాళ్ళు కూడా స్వామివారిని నిత్యం చూడకుండా ఉండలేని వాళ్ళు కూడా ఉంటారు. పరమ భక్తులు ఉంటారు, పరమ భాగవతోత్తములు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళలో వెంకటాచార్యులు అనేటటువంటి ఆయన ఉండేవారు. ఈ వెంకటాచార్యుల వారు స్వామివారిని నిత్యము సేవించుకుంటూ ఉండేటటువంటి అర్చకులైన. ఒకసారి ఏమైందంటే వాళ్ళ తండ్రి గారు మరణించారు. అతనికి మరి మృతా శౌచం వచ్చింది. సంవత్సర కాలం ఏటి శతకం. ఆయన స్వామివారిని చూడడానికి సంవత్సర కాలం అవ్వదు. ఈ బెంగతో బాధతో ఆయన ఉంటూనే ఉండేవారంట. స్వామివారిని చూడలేని బాధ అతన్ని పట్టి పీడిస్తూ ఉండేదంట. ఆ వెంకటాచార్యుల బాధ పక్కనున్న వాళ్ళు చాలామంది చూడలేకపోయారంట. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే అక్కడ గోపురం పైన ఈ స్వామివారిని ప్రతిష్ఠింపజేశారంట. అదే విమాన వెంకటేశ్వర స్వామి.
ఆ విమాన వెంకటేశ్వర స్వామిని రోజు చూసుకుంటూ నమస్కరించుకుంటూ ఈ అర్చకుల వారు వెంకటాచార్యుల వారు పరమానంద భరితులయ్యేవారంట. ఆ విధంగా ఆయన సంవత్సర కాలం కూడా గడిపారంట. అది కథ. అయితే ఈ వెంకటాచార్యులు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించడం, తృప్తిపడడం, ఆనందపడడం ఇదంతా కూడా అక్కడున్న అర్చకుల వల్లే జరిగింది. వాళ్ళు ఈ విధంగా స్వామివారిని ప్రతిష్ఠింపజేశారు కాబట్టి అలా జరిగింది. తరువాత ఏమైందంటే అప్పటి నుండి ఎవరైనా అర్చకులు కానీ అక్కడున్నటువంటి సిబ్బంది కానీ మరి ఎవరైనా కానీ ఏదైనా కారణాల వల్ల అంతరాలయంలో ఉన్నటువంటి స్వామివారిని కనుక చూడలేకపోతే ఈ విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించి మూల విరాట్టును చూసినంత తృప్తిని పొంది పరమానంద భరితులయ్యేవారంట. ఇప్పటికి కూడా అటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఈ స్వామిని దర్శిస్తే చాలు మూలమూర్తిని చూసినంత ఫలితం లభిస్తుంది. ఈ వెంకటేశ్వర స్వామివారిని దర్శించినంత తృప్తి కలగడానికి కారణభూతమైనటువంటి ఈ విమాన వెంకటేశ్వర స్వామివారిని అందరూ దర్శించుకొని మోక్షాన్ని కూడా పొందుతూ ఉంటారు. దీని గురించి ఒక చిన్న శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఒక చిన్న కథ ఉన్నదనమాట. ఈ శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీ వ్యాసతీర్థుల వారు అనేటటువంటి ఆయన ఉండేవారంట. ఆయన 12 సంవత్సరాలు ఇక్కడ తిరుమలలో నివసించి ఈ స్వామివారిని సేవించుకున్నారంట. ప్రతినిత్యం ఆయన విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాతే భోజనం చేసేవారంట. వ్యాసరాయలు విమాన వెంకటేశ్వరునికి 12 సార్లు అర్చించారని, అతను శ్రీకృష్ణదేవరాయలకు కలిగినటువంటి ఒక కాలసర్ప దోషాన్ని కూడా పోగొట్టారని ఒక కథ ఉంది. అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు, అది కథ మాత్రమే. క్రూరమైనటువంటి ఒక విజయనగర రాజంట ఒక వైఖానస అర్చకుడిని ఆలయంలోనే చంపేశారంట. ఆ పాతకం పోవాలి, ఆ పాతకం పోగొట్టడానికైనా ఈ వ్యాసరాయల వారు ఏం చేశారంటే 12 ఏళ్ల పాటు గర్భాలయంలో ఉండి ఆరాధనలో గడిపి ఆ దోషం పోగొట్టడానికి ప్రయత్నం చేశారని, ఆ కాలంలో మూల విరాట్ దర్శనానికి ప్రత్యామ్నాయంగా ఈ వెంకటేశ్వరుని, ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనాన్ని చేసుకోవచ్చని ఆయన చెప్పారని భక్తులకు ఇంకొక కథ కూడా ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు, ఇది కథనం మాత్రమే. ఈ వెంకటేశ్వర స్వామివారికి ఉత్సవమూర్తి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయం బయటికి ఎప్పుడైనా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడంతా ప్రతిసారి కూడా ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఆగి హారతులు తీసుకుంటూ ఉంటారంట. అది ఒక సాంప్రదాయంగా వస్తూనే ఉంది. తరువాత సంవత్సరానికి ఒక్కసారి మనకు తిరుమలలో పవిత్రోత్సవాలు జరుగుతుంటాయి. తిరుమలలోనే కాదు, చాలా ఆలయాలలో పవిత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా స్వామివారి ఆలయాలలో. అలా ఈ పవిత్రోత్సవాలు జరిగినప్పుడు ఈ స్వామికి కూడా పవిత్రమాలను సమర్పిస్తారట. మూల విరాట్టుతో పాటు ఈ స్వామికి కూడా పవిత్రమాలను సమర్పిస్తారంట. అంతేకాకుండా ఆనంద నిలయంలో స్వామివారికి రోజు కూడా మూల విరాట్టుకు రోజు కూడా ఉదయం నుండి రాత్రి వరకు అనేకమైనటువంటి ప్రసాదాలు నివేదన చేస్తూనే ఉంటారు కదా. ఆ నివేదనలు చేసేటప్పుడు గర్భాలయంలో నుండే ఈ బయట ఉన్నటువంటి ఈ విమాన వెంకటేశ్వర స్వామివారికి కూడా ఆ నివేదనలు అక్కడి నుండే అర్చకులు సమర్పిస్తూ ఉంటారంట. దేవాలయంలో వేదపారాయణ జరుగుతూ ఉంటుంది. నిత్యము వేదపారాయణ చేస్తూ ఉంటారు దేవాలయంలో. అది ఎక్కడ చేస్తారంటే ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి ముందు నుండే చేస్తారంట. ఖచ్చితంగా అదే సాంప్రదాయంగా వస్తూ ఉందంట. ఈ విమాన వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలోని స్వామివారిలాగానే ఉంటారంట. ఏ విధమైనటువంటి భేదము ఉండదు. కాబట్టి అందరూ ఏమనుకుంటారు అంటే భక్తులు మూల విరాట్టు విమాన వెంకటేశ్వరుడు ఇద్దరు ఒకటే, ఇద్దరి దర్శనము కూడా మనకు ఒకే విధమైనటువంటి ఫలితం ఇస్తుంది అని భక్తుల నమ్మకం. అది యథార్థం కూడాను. భక్తులు ఆనందంతో స్వామివారిని, విమాన వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శించి ధన్యులవుతూనే ఉంటారు. స్వామివారిని మనందరం కూడా దర్శించుకొని పరమానంద భరితలం అవుతూ ఉంటాం. అనుభూతులను మనం ఎన్నోసార్లు పొందాము, మళ్ళీ మళ్ళీ పొందాలని కూడా కోరుకుంటాం. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.